హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు 2 డీఏలు అయితే విడుదలండి. డీఏ, డీఆర్‌లు. సో, ఏప్రిల్ 2024 అయితే జమ వివరాలు అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గతంలో అంటే ఇదివరకు 2 డీఏలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీవో నంబర్ 28 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ తేదీ వచ్చేసి 15 మార్చి 2024 ప్రకారం డీఏ అనేది 26.39గా ఉన్నది. సో, మరొక 3.64% పెంచడంతో 30.03కి అయితే చేరుకున్నది. సో, ఈ పెరిగిన డీఏ అనేది జనవరి 1, 2023 నుంచి అమలు ఉండడంతో సో, 2024 ఏప్రిల్ నెల నుంచి అయితే బిల్ పెట్టుకోవచ్చు. సో, ఆల్రెడీ మన డీడీఓలు అయితే బిల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారు ఈ పెరిగిన డీఏతోని. ఇక శాలరీ మేలో అయితే జమ అవుతుందండి. సో, మే 1వ తేదీ నుంచి జమ అయ్యే శాలరీలో అయితే ఈ పెరిగిన డీఏతో శాలరీలు అందుకుంటారు. అలాగే అరియర్స్ 3 విడతల్లో ఏవైతే జనవరి 1, 2023 నుంచి మార్చి 2024 వరకు మధ్య ఎన్ని నెలలు ఉన్నాయో అన్ని నెలలకు గాను అరియర్ బిల్స్ అయితే 3 సమాన వాయిదాల్లో చెల్లించబడతాయని అయితే ఈ జీవోలో పేర్కొనడం జరిగిందండి. సో, ఆ 3 సమాన వాయిదాలు ఏమిటంటే ఆగస్టు 2024, నవంబర్ 2024, ఫిబ్రవరి 2025లో జమ అవుతాయని అయితే జీవోలో ఇవ్వడం జరిగింది. సో, ఇక ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 30 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ 15 మార్చి 2024 తేదీ విడుదల చేసిన జీవో నెంబర్ ప్రకారం మనం కనుక చూసుకున్నట్లయితే ఈ పెరిగిన 30.03 డీఏకి మరొక అదనంగా 3.64% డీఏ పెంచడంతో అది మొత్తం 33.67% అయితే చేరుకుంటుందండి డీఏ అనేది. సో, ఈ పెరిగిన డీఏ అనేది జూలై 1 నుంచి బిల్లుల్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో, జూలై 1 నుంచి అమలవుతుంది కాబట్టి ఇక ఆగస్టు బిల్లులలో అయితే 33.67%తో డీఏ బిల్లులను అయితే అప్లోడ్ చేసుకునే దానికి వీలుంటుంది. సో, ఈ అరియర్స్‌ను కూడా జూలై 2024 జూలై నెల నుంచి బిల్స్ పెట్టుకోవచ్చు. సో, జూలై నెలకు సంబంధించిన బిల్స్ ఆగస్టులో అయితే పెట్టుకోవచ్చు. సో, ఆగస్ట్ శాలరీలో అయితే జమ అవ్వడం జరుగుతుందండి. సో, ఆగస్టులో ఏదైతే జూలై నెలకు సంబంధించిన పెన్షన్లు కానీ, జీతాలు కానీ వాటిలో అయితే వాటిని మనం ఆగస్టులో అందుకుంటామో వాటితో పాటు జమ అవుతుంది. ఇక అరియర్స్ కూడా 3 సమాన వాయిదాల్లో సో, ఏవైతే ఈ 2023 జూలై నుంచి ఉన్నాయో అప్పటి నుంచి 2024 జూలై వరకు మొత్తం అన్నీ కూడా ఈ అరియర్స్ 3 సమాన వాయిదాల్లో అనగా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లలో అయితే జమ అవ్వబోతూ ఉన్నాయి. ఇది అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం.